ముద్దపప్పు ఆవకాయ అన్నంకి కావాల్సిన పదార్థాలు: వైట్ రైస్ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి, ముద్దపప్పు, మ్యాంగో పికిల్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ చాప్, కొత్తిమీర, టమాటాస్. వెళ్దాం ప్రాసెస్లోకి. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ లిటిల్ బిట్ ఫ్రై అయిన తర్వాత టమాటా, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఒకటి వేసుకున్నాం. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటో, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం. టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెససరీ అయితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆల్రెడీ పికిల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా టమాటో మెత్తగా అయిన తర్వాత పప్పు వేసుకోవాలి. ముద్దపప్పు ఇందులోకి ఆవకాయ వేసుకోవాలి. జస్ట్ ఒక మగ్గు ఉడికించుకోవాలి. జస్ట్ 2 to 3 minutes ఉడికించుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ధనియా అండ్ జీరా పౌడర్ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోండి, ఇది వేసుకోవాలి. ఇనఫ్. ఆల్రెడీ ఇలా బాయిల్ అవుతుంది కదండి, బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. దట్స్ ఇట్. ముద్దపప్పు ఆవకాయ అన్నం is ready. Rice is ready and ready to serve. ముద్దపప్పు ఆవకాయ అన్నం రెడీ టు సర్వ్. మజ్జిగ మిరపకాయలు చిప్స్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్ ఫ్రెండ్స్.